ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణార విందాలకు శతకోటి ప్రణామాలు. మాది మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పటి వనపర్తి జిల్లా. మా పుట్టిన ఊరు కేతేపల్లి గ్రామం, వనపర్తి జిల్లా. మా మెట్టిన ఊరు శ్రీరంగాపురం గ్రామం, వనపర్తి జిల్లా. మా తల్లిదండ్రులు సంబరాజు నరసింహారావు గారు, శకుంతలమ్మ. మా మామగారు సూగూరు వాసుదేవరావు గారు, రామచూడమ్మ. అయితే మా కుటుంబం మొట్టమొదట మా నాన్న వెళ్ళిన వాళ్ళు మా నాన్న, మా మేనత్త భర్త. అయితే మాకు స్వామివారి పరిచయం ఎట్లా జరిగిందంటే, మా మేనత్త గారికి చాలా కడుపులో నొప్పి ఉండేది. నొప్పి ఉంటే ఎంతమందితో వైద్యం చేయించినా అది తగ్గకపోతే మా నాన్నగారు మా ఊర్లో కొల్లాపురం సంస్థాన పండితులైన పల్లా చంద్రశేఖర శాస్త్రి గారు మా ఊర్లో ఉండేవారు. ఉంటే ఆయనతో ఒకసారి మాట వరుసకు ఇలా అన్నారు, మా చెల్లెలికి కడుపులో నొప్పి తగ్గట్లేదు అంటే, ఇంకా ఆయన చెప్పారు, ఈ మధ్య పుట్టపర్తి అనే గ్రామంలో ఒక అబ్బాయి అన్నీ ఇలాంటివి నయం చేస్తున్నారని మా కొల్లాపురం రాణిగారు వెళ్ళారు వాళ్ళు. అయితే వాళ్ళు వెళ్ళి వచ్చారట. ఇంకా మీకు వివరాలు కావాలంటే రామసుబ్బరాయుడు అని ఇంకో పండితుడు ఉన్నారు ఆస్థానంలో, ఆయన మీకు అన్ని వివరాలు చెప్తారు అని చెప్పారు. చెప్తే ఇంకా మా నాన్నగారు వెంటనే అక్కడికి కొల్లాపురం వెళ్ళారు. వెళ్ళినాక ఇంకా రామసుబ్బరాయుడు, ఆయన రాట్కవి అని చాలా ప్రసిద్ధులు, మంచి పండితులు. కొల్లాపురం సంస్థానంలో ఉండే రామసుబ్బరాయుడు అని ఆయనకు రాట్కవి అని మహాప్రసిద్ధులు, ఆయన మంచి పండితులు. అయితే మా నాన్నగారు అక్కడికి వెళ్ళారు. వెళ్తే ఆయన పుట్టపర్తికి ఎలా వెళ్ళాలి ఏమిటి అన్ని వివరాలు చెప్పారు. చెప్తే అక్కడి నుంచి మా మేనత్త ఊరికి ఉత్తరం రాస్తే వాళ్ళు వచ్చారు. వస్తే మొట్టమొదట 1952 ప్రాంతంలో వీళ్ళు మా మేనత్త, మా మేనత్త భర్త, మా నాన్నగారు ముగ్గురు పుట్టపర్తి వెళ్ళారు. ఆ కాలంలో ప్రయాణం అంత ఈజీగా ఉండేది కాదు. చాలా ఎడ్ల బండ్లు అట్లా కట్టుకొని అక్కడికి చేరుకున్నారు. మొత్తం మీద చేరుకున్నాక స్వామివారు వీళ్లకు దర్శనం భాగ్యం కలిగించారు. సరే మంచిది, నేను అన్నీ చూసుకుంటాను అని చెప్పి ఉండండి ఇంకా కొన్ని రోజులు అని చెప్పారు. చెప్తే వీళ్ళు అట్లాగే ఉండిపోయి తర్వాత బర్త్డే కూడా ఉంది నాది, అది చూసుకుని వెళ్ళండి అని అంటే, అప్పుడు వాళ్ళు కొందరు మళ్ళీ ఊరికి వచ్చి డబ్బులు అవి తీసుకొని వెళ్ళి మళ్ళీ అట్లాగే ఉండి స్వామివారి బర్త్డే 25వ బర్త్డే సెలబ్రేషన్ చూసుకొని మళ్ళీ తిరిగి స్వామివారి సెలవు తీసుకొని ఇంటికి వచ్చారు. వచ్చినాక అప్పటి నుంచి ఇంకా స్వామివారితో అనుబంధం, మా కుటుంబానికి మొట్టమొదటి అనుబంధం అది అని చెప్పాలి. చెప్పినాక అప్పటి నుంచి 1952 నుంచి కంటిన్యూ అవుతుంది. అయినాక ఇంకా నాకు తెలిసినంత వరకు మా అమ్మ నాన్న వాళ్ళతో వెళ్ళేదాన్ని కానీ చిన్నప్పుడు. ఇంకా తర్వాత నాకు బాగా గుర్తున్నది 1960 నుంచి నేను బాగా 10 ఏళ్ళ అమ్మాయి అప్పటి నుంచి నేను ఇక్కడ హైదరాబాద్లో చదువుకోవటానికి వచ్చాను మా ఊరు వదిలి. అప్పుడు స్వామివారు హైదరాబాద్కు తరచూ వస్తుండేవారు. ముఖ్యంగా ఆనాటి ముఖ్యమంత్రి, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు గారింటికి వచ్చేవారు. బర్కత్పురాలో వాళ్ళ ఇల్లు ఉండేది. స్వామివారు వస్తే అక్కడ బస చేసేవారు. మేము అక్కడి నుంచి స్కూల్లో ఉన్నప్పుడు కూడా తెలిసి వాళ్ళ ఇంటికి రామకృష్ణారావు గారు కొంచెం మా అమ్మమ్మకు దగ్గరి బంధువు. ఆ విధంగా మేము వెళ్ళేవాళ్ళం, వెళ్ళి స్వామి దర్శనం చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కూడా మేము వెళ్ళి స్వామి దర్శనం చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత స్వామివారు ఉమాపతిరావు అని దోమకొండ దొర లలితమ్మ ఉమాపతిరావు వాళ్ళ ఇంటికి అక్కడికి నాంపల్లికి అక్కడికి వచ్చేవారు. అక్కడికి వస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇంకా ఎన్నో మహాసభలు మహబూబ్ కాలేజీలో, తర్వాత ఈ ఎల్బీ స్టేడియంలో, ఇంకా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఎన్నో పెద్ద పెద్ద విద్వన్ మహాసభలు
అవన్నీ జరిగితే అన్నిటికీ వెళ్ళేవాళ్ళం మేము. స్వామి హైదరాబాద్ వచ్చారంటే తప్పకుండా మేము మా బంధువులము అందరము వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళం. ఈ విధంగా స్వామితో మా ప్రయాణం దర్శన స్పర్శన సంభాషణలు ఎప్పుడు వెళ్ళినప్పుడంతా మాకు స్వామి ఇంటర్వ్యూలు తరచూ ప్రసాదించేవారు. ఆ కాలంలో అసలు స్వామి కోరికల రూము అనేవారు. ఇంటర్వ్యూ అంటే కోరికల రూము. స్వామి పిలిస్తే కోరికల రూము అని ఇప్పుడు ప్రశాంతి నిలయంలో ఉంది కదా అక్కడ. మళ్ళీ ఇటువైపేమో పాద పూజలు చేసుకునేవారు. వెళ్ళిన వాళ్ళంతా పాద పూజలని స్వామివారి తండ్రి గారు అప్పుడు చిన్న కుగ్రామం పుట్టపర్తి. అయితే స్వామివారి తండ్రి గారే వెంకమరాజు గారు అన్ని సరుకులు పన్నీరు అన్నీ తెచ్చి ఇచ్చేవారట మా అమ్మ వాళ్ళకి, మా అత్తగారు వాళ్ళకి, వీళ్ళకు. అయితే స్వామి కూర్చొని అన్నీ చెప్పి పాదాలు అవి పాద పూజ పన్నీర్తో కడిగి పసుపు రాచి అన్నీ రాసి అవన్నీ ముద్రలు ఉన్నాయి. మా వాళ్ళు చేసుకున్న పాద పూజ చేసుకుంటే ఒక ప్రింట్ లాగా ఒక తెల్ల వస్త్రం మీద ఒత్తించుకునేవాడు. అవి తీసుకొని వచ్చి ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకొని పూజ గదిలో పెట్టుకునేవారు. 60 సంవత్సరాల క్రితము మా అత్తగారు మామగారు పాద పూజ చేసుకున్న పాదముద్రలు ఇవి. ఇలా తరచూ వెళ్ళేవాళ్ళము. వెళితే ఇంకా 60 నుంచి ఇంకా ఎప్పుడు మా వాళ్ళతో వెళ్ళినా మా వాళ్లకు ఇంటర్వ్యూ ప్రసాదించటము, విభూతి ప్రసాదించటము, విభూతి సృష్టించి ఇవ్వటాలు, మా అమ్మకి ఒక లాకెట్ ఇవ్వడము, మా నాన్నకి ఒక ఉంగరం లాకెట్ ఇచ్చారు, మా మా అత్తగారికి కూడా ఒక లాకెట్ తీసి ఇచ్చారు, మా అమ్మకి ఒక రక్షలాగా ఇచ్చారు. ఇట్లా ఎన్నో మా కుటుంబంలో ఇవ్వటం జరిగింది. ఫోటోలు కూడా స్వామివారి చేతి నుంచి సృష్టించి మా అమ్మకు పూజ చేసుకోవడానికి ఇచ్చారు. ఇచ్చినాక ఇంకా అవి అమ్మ పెట్టుకొని పూజ చేసుకునేది. 60లో ఇంకా నేను వచ్చాక ఇట్లాగే జరుగుతున్నాక స్వామివారి దర్శనం అయింది. తర్వాత శివం స్థాపన అయింది. ఇంకా శివం ఏర్పడ్డాక స్వామి ప్రతి ఉగాదికి హైదరాబాద్ వచ్చేవారు. హైదరాబాద్ వస్తే మేము తప్పకుండా వెళ్ళి హైదరాబాద్ శివంలో దర్శనం చేసుకునేవాళ్ళం. చేసుకున్నాక నాకు మొట్టమొదటిసారి నాకు బాగా తెలిసిన ఇంటర్వ్యూ ఏమంటే, నేను ఇంకా BA అయిపోయినాక 1 సంవత్సరం మా ఊర్లోనే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను. అయితే ఇంకా నాకు పెళ్లి చేయాలని మా నాన్నగారు నిశ్చయించుకున్నారు. నిశ్చయించుకొని 68లో స్వామివారి దగ్గరికి వెళ్ళి నా పెళ్లి ప్రస్తావన తీశారు నాన్నగారు. తీస్తే అయ్యో అదేంటి చేసేద్దాం అమ్మాయి పెళ్ళి అని అన్నారు. అని స్వామి ఆశీస్సులతో నా పెళ్ళి 1969 మే 8 రోజు మా పెళ్ళి స్వామి ఆశీస్సులతో జరిగింది. అయితే ఆ ఇంటర్వ్యూ సమయంలో మా నాన్నగారు కూడా ఒకటి అడిగారు, మా అమ్మాయికి చాలా కడుపులో నొప్పి ఉంటుంది స్వామి అని అడిగారు. అంటే ఏం కాదు నేను మందిస్తాను అని చెప్పారు. మందిస్తానని చెప్పి నువ్వు అక్కడ ఇంటర్వ్యూ గది వెనక నిల్చో నేను పంపిస్తాను అని చెప్పారు స్వామి. చెప్తే నేను ఇంటర్వ్యూ అయిపోయినాక ఆ పెళ్ళి చేసుకో అన్నప్పుడు కూడా నేను MA చేస్తాను స్వామి అని అడిగాను. అని అంటే మా నాన్న వైపు చూసి నువ్వు మొదట పెళ్ళి చేసేసాయి వాళ్ళే చదువుకుంటారులే అని చెప్పారు. చెప్పి సరే వెళ్ళు నీవు అక్కడ డోర్ దగ్గర తెచ్చుంటే నేను పంపిస్తాను మందు అని చెప్పారు. చెప్పి స్వామివారి అక్కగారైన వెంకమ్మ గారి చేత నాకు ఒక టానిక్ రూబ్రాప్లెక్స్ అని టానిక్ పంపించారు, అది తాగమని. అది స్వామి ఆశీస్సులు అనుకొని నేను స్వీకరించి ఊరికొచ్చి నేను అది తీసుకున్నాను. తీసుకున్నాక 1969 మే రోజు నిర్విఘ్నంగా మా పెళ్ళి స్వామి ఆశీస్సులతో జరిగింది. అప్పుడు నేను అడిగాను, స్వామి నా పెళ్ళి మీరే చేయాలి, ఇక్కడే చేయాలి అంటే, అంతటా నేను ఉంటాను, నేను చూస్తాను కదా అని అన్నారు. అని ఆ విధంగా మా పెళ్ళి జరిగిపోయింది. ఆ తర్వాత కూడా స్వామి చెప్పినట్టే మా వారు MA చదివించారు.
నేను కాలేజీకి వెళ్ళి ఎంఏ పూర్తి చేసుకున్నాను. ఆ ఎంఏ సీట్ రావటంలో కూడా స్వామి ఎంతో నాకు చాలా సహకరించారు. స్వామి దయ వల్లనే నాకు సీటు దొరికింది. ఆ విధంగా జరుగుతూ ఉంటే 1969లో పెళ్లి జరిగితే మాకు 9 ఏళ్ల వరకు సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే ఇంకెన్నో పూజలు, డాక్టర్లు అంతా జరిగినాయి, వైద్యాలు అన్నీ. మా మామగారు నాగప్రతిష్ఠ, మా ఇంటి దేవుడైన బీచ్పల్లి అని కృష్ణా నదీ తీరంలో బెంగళూరు హైవేలో ఉంది మా ఇంటి దేవుడు. అక్కడ మామగారు నాగప్రతిష్ఠ చేయించారు. ఆ తర్వాత చండీ యాగం కూడా చేశారు. అప్పుడే నేను అంతకుముందే పుట్టపర్తి కూడా వెళ్ళి వచ్చాను. అప్పుడే నాకు కన్సీవ్ అయ్యి పాప పుట్టింది. మంచి పాప, అందమైన పాప. చాలా సంతోషించాము. అట్లా జరిగింది. అయితే ఆ అమ్మాయికి అన్నప్రాశనం చేశారు పాపకి. తర్వాత అక్షరాభ్యాసం చేశారు, అన్నీ చేశారు స్వామి చేత. చేసినాక అయితే అక్కడ అక్షరాభ్యాసం దగ్గర ఒక విచిత్రం ఏమంటే 80లో మా పాపకి అక్షరాభ్యాసం 3 ఇయర్స్కి చేస్తే ఓం అని అందరికీ పక్క శివంలోనే, హైదరాబాద్లో శివంలో అందరి పక్క పిల్లలందరికీ నా దేవనాగరి లిపిలో ఓం అని రాసిస్తేను మా పాప పలక వచ్చేసరికి తెలుగులో ఓ రాసి 0 పెట్టి ఇచ్చారన్నమాట. అంటే మరి ఏంటో స్వామి అదే అంత సర్వజ్ఞుడు, ఎవరు ఏమిటి అని ఆయనకు అన్నీ తెలుసు అనేదానికి నాకు ఇది నిదర్శనం అనిపించింది. ఎందుకంటే మా వారు తెలుగు ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీలో. తర్వాత నేను కూడా ఎంఏ తెలుగు చేశాను. మరి ఏమిటో ఆయన అభిప్రాయము, కానీ ఓ రాసి 0 జుట్టి ఆ విధంగా మా అక్షరాభ్యాసం చేసిచ్చారు మా అమ్మాయికి. ఆ తర్వాత మళ్ళీ స్వామి దయ వల్ల 81లో మళ్ళీ మాకు అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుడితే వాడికి కూడా స్వామి అక్షరాభ్యాసం పుట్టపర్తిలో చేశారు. పుట్టపర్తిలో చేసినాక మళ్ళీ 3 ఇయర్స్కు మళ్ళీ స్వామి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వస్తే అప్పుడు నేను స్వామి అక్షరాభ్యాసం అని మా వారి దగ్గర బాబుని కూర్చోబెట్టుకుంటే పలక తీసుకొని వీడికి కూడా సేమ్ పక్క పిల్లలందరికీ ఆ ఓం రాసిస్తే మా బాబు పలక వచ్చేసరికి ఓం అని ఓ రాసి 0 జుట్టి ఆ విధంగా ఇచ్చారు. అదే నాకు ఆశ్చర్యం అనిపించింది. స్వామికి ఎవరు ఏమిటి అనేది, ఆయన సర్వజ్ఞుడు అనే దానికి ఇదొక నిదర్శనం అని చెప్పవచ్చు. ఇది మా బాబుకు అక్షరాభ్యాసం చేయించిన పలక అండి. అయితే మా అమ్మాయికి 3 ఏళ్ల క్రితము ఇలాగే తెలుగులో ఓం రాసి ఇచ్చారు. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మా బాబుకు కూడా పలక శివంలో ఇస్తే పక్క వాళ్ళందరికీ ఆ ఓం పెట్టిస్తే మా వాడి పలక అది మీద ఇట్లా ఓ రాసి 0 జుట్టి ఇచ్చారు. ఇస్తే నాకు అదే స్వామి సర్వజ్ఞుడు అనేదానికి ఇది చక్కని నిదర్శనం అని అనిపించింది. స్వామివారి దగ్గరికి పుట్టపర్తికి వెళ్ళటం, ఇక్కడ హైదరాబాద్ వస్తే దర్శించుకోవటం ఇవన్నీ జరుగుతుండేవి. కానీ నాకు సేవాదళ్ళని కానీ ఈ స్పృహ లేదు అంతవరకు. అయితే మా తోడికోడలు సాయి స్వరూప అని ఆ అమ్మాయికి కూడా స్వామివారు మాంగళ్యం తాళి తీసి ఇచ్చి పెళ్లి చేసుకో అని మా మర్దికే, అంటే అక్క కూతుర్ను చేసుకోమన్నారు. స్వామి వారే తాళి బొట్టు తీసి ఇచ్చి చేసుకోమని చెప్పారు. అయితే అక్కడ కూడా ఒక విచిత్రం నాకు దోచింది ఏంటంటే, స్వామి తాళి తీసి ఇస్తే ఎవరి సాంప్రదాయం ప్రకారం రకరకాలు ఉంటాయి. అయితే మనం ఏం చెప్పకుండానే మన ఇంటి ఏ పద్ధతి ఎట్లా ఉంటుందో అలాంటివే తీసి ఇచ్చేవారు. అది నాకు విచిత్రం అనిపించినాక అన్ని రోజులు నాకు ఏ సేవాదళు స్పృహ కానీ, బాల వికాస్లో చేరాలి గురువుగా అని ఏమీ లేదు. అయితే మా తోడికోడలు అంతకుముందు సేవాదళలో ఉంటే ఆ అమ్మాయి మా తోడికోడలు తీసుకెళ్ళి ఇక్కడ హిమాయత్ నగర్లో టిఆర్ లక్ష్మి గారు అని ఆమె దగ్గరికి తీసుకెళ్ళి అప్పుడు నేను చేరాను. 79 ఆ ప్రాంతంలో నేను సేవాదళలో చేరాను. చేరినాక అక్కడి నుంచి
ఇంకా స్వామి సేవాదళ్ళలో పాల్గొనటము. ఆ త ఆ తర్వాత నేను బాల వికాస్ గురువుగా చేరాను. బాల వికాసు పేరే పిల్లలకు, ఇంట్లో ఇరుగు పొరుగు పిల్లలను అందరినీ పోగు చేసుకొని శ్లోకాలు అవి అన్నీ చెప్పటం, నీతి కథలు చెప్పటం. బాల వికాస్ గురువుగా, బాల వికాస్ సికింద్రాబాద్ జోన్ ఇన్ఛార్జిగా దాదాపు 20 ఏళ్ళు నేను చేశాను స్వామి దయ వల్ల. చేసి ఎన్నో కాన్ఫరెన్స్‌లు నాకు అనుగ్రహించారు స్వామి, పాల్గొనే అవకాశం. తర్వాత ఎన్నో దాంట్లో పాల్గొని నాకు ఆశీర్వచనం ఇవ్వటం జరిగింది. మేము హైదరాబాద్ నుంచి బాల వికాస్ గురువులమందరం 6 బస్సులు వేసుకొని వెళ్తే స్వామి మాకు చీరలు కూడా ఇచ్చి ఆశీర్వదించారు స్వామి. ఎన్నో రకాల. అయితే ఆయనకు నేను ఎందుకో సేవాదళ కన్నా నేను బాల వికాస్ గురువుగానే చేయటం ఆయనకిష్టం. అందుకని ఎక్కువ నాకు సేవాదళ కన్నా నేను ఎక్కువ బాల వికాస్ దాంట్లోనే నాకు ఇష్టము. స్వామికి కూడా అదే ఇష్టం. అందుకే నేను అవే చేస్తూ వచ్చాను, పాల్గొని ఎన్ని డ్రామాలు, నాటకాలు, పద్యాలు, శ్లోకాలు ఇవన్నీ మాకు నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ప్రతి ఫెస్టివలు శివంలో ఒక్కొక్కరికి ఇచ్చేవారు. మాకు మే 6 ఈశ్వరమ్మ డే ఎన్నో ఏళ్ళు మేము సికింద్రాబాద్ జోన్ నుంచి చేయటం జరిగింది. అందులో మా పిల్లలు అందరూ డ్రామాలు, తర్వాత శ్లోకాలు, పాటలు అన్నీ పాడటం జరిగింది. ఇంకా ఆ విధంగా జరుగుతూ బాల వికాస్ గురువుగానే నేను కొనసాగాను. చేస్తూ ఉండగా నాకు మా పిల్లలు వల్ల ఎన్నోసార్లు శివంలో నాకు సన్మానం, సీనియర్ మోస్ట్ బాల వికాస్ గురువుగా సన్మానం జరిగింది స్వామి దయ వల్ల. ఇంకోసారి కూడా సన్మానం జరిగింది. బెంగళూరులో కాన్ఫరెన్స్లో పాల్గొన్నప్పుడు స్వామి బాల వికాస్ గురువులను గురించి చాలా చక్కని ఉపన్యాసాలు ఇచ్చారు. మాకు మీరు తెలుసు, మీరు ఎంత సేవ చేస్తున్నారో, మీ మీ వీళ్ళంతా మీ ప్రేమపుత్రులు మీరుకు అని చెప్పారు. చెప్పి మీరు మీ ఇల్లు, వాకిళ్ళు, పిల్లలను అందరినీ వదులుకొని నా మీద భారం వేసి మీరు వచ్చారు. నేను మీ మీ ఇండ్లను అన్నీ నేను చక్కగా చూసుకుంటున్నాను అని చెప్పి అప్పుడు స్వామి ఏమన్నారంటే, మా దగ్గర లిటిల్ అమౌంట్, కొంత అమౌంటు మీల్స్ దానికి కలెక్ట్ చేశారు గురువుల దగ్గర. చేస్తే స్వామి అన్నారు, అవన్నీ తిరిగి ఇచ్చేసేయండి. ఇది మీ పుట్టిండ్రు, మీ ఇల్లు, మీ ప్రాంగణం, మీరంతా నా పిల్లలు. ఇక్కడొచ్చి ఆడుకుంటుంటే నాకు ఎంత అదే పరమానందం. అమ్మ భోజనం అన్నం పెట్టి ఎక్కడైనా డబ్బులు తీసుకుంటుందా? తీసుకోదు. మీరు వీళ్ళందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేసేయండి అని చెప్పారు. చెప్పినాక ఆ విధంగా ఇంకా బాల వికాస్ పైనే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. స్వామి నాకు అవకాశాలు ఇచ్చారు, పాల్గొన్నాను, చేశాను. అయితే నాకేదో ఇంకా చిన్న డిస్టర్బెన్స్ వచ్చి నేను 2017లో నేను ఒకసారి ఒక డప్పుల డ్రామా చేయించాలని అనుకున్నాను. చేయిస్తే ఆ రోజు అది జరగలేదన్నమాట. చాలా డిసప్పాయింట్ అయిపోయి ఇంకా మా వేరే గురువులు అందరం వాళ్ళు సహకరించి ఎలాగో అలాగో చేయించాము. కానీ నాకు బాగా ఏడుపు వచ్చేసి ఇక నేను క్విట్ అయ్యాను బాల వికాస్ గురువుగా. క్విట్ అయ్యి ఆ తర్వాత ఎంతో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, దాని నుంచి శివం పోవటం కానీ, పుట్టపర్తి వెళ్ళటం కానీ అన్నీ చాలా రోజులు జరగక ఇంట్లోనే ఉండేదాన్ని, చాలా మనశ్శాంతి లేక. అయితే ఒకరోజు ఈశ్వరమ్మ డే సందర్భంగా సీనియర్ గురువులకందరికీ సన్మానం చేస్తున్నాము, మీరు రావాలి అని ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వస్తే నా చెవులను నేనే నమ్మలేకపోయాను. పోయి వాళ్ళని అడిగాను, మీరు ఎవరి పేరు అనుకున్నారో? నా పేరు కాదు అది అని అంటే, లేదమ్మా మీ పేరే, మీరైతే రండి అని అన్నారు. అన్నాక ఎన్నో ఏళ్ల తర్వాత నేను మళ్ళీ శివం అడుగుపెట్టి స్వామి నాకు చాలా మనశ్శాంతి ప్రసాదించారు. అప్పటి నుంచి మళ్ళీ నేను తిరిగి కంటిన్యూ అయ్యి స్వామి ప్రేమకు పాత్రురాలనయ్యాను. ఆ విధంగా జరుగుతూ అన్నీ మాకు ఇంట వెంట జంట ఉండి స్వామి ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉన్నారు.
ఆ విధంగా చేస్తూ మళ్ళీ నాకు ఇప్పుడు 76 నా వయస్సు. మళ్ళీ నేను 2 ఏళ్ల క్రితం సెకండ్ ఇన్నింగ్స్ లాగా నేను మళ్ళీ బాల వికాస్ స్టార్ట్ చేశాను స్వామి దయ వల్ల. ఆ శక్తి స్వామే ఇచ్చారు. ఇప్పటికీ నేను బాల వికాస్ ప్రతి ఆదివారం బాల వికాస్ తీసుకుంటున్నాను, పిల్లలకు చెప్తున్నాను. నేను అనుకున్నాను నాకు తోచిన విద్య ఇదే స్వామి, నేను ఇంకా వేరే సేవలు అవి చేయలేను, నేను ఇదే ఈ బాల వికాస్ అంటేనే నాకు ఇష్టం, మీకు ఇష్టం, కాబట్టి నేను దీంట్లోనే కొనసాగుతాను అని నేను అనుకున్నాను. స్వామి సహకరిస్తున్నారు. సహకరిస్తే నా జీవితాంతం ఇంకా చేయాలనే ఉంది. ఇంకా ఇది నా కోరిక. సాయిరామ్.